హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక సోలార్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం సోలార్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాగ కరెంట్ బిల్ రెడ్యూస్ అవుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి పర్ కిలోవాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కంపెనీ 3 కిలోవాట్ 2.3 lakhsకి ఇస్తుంది అనుకుందాం. దాంట్లో 3 కిలోవాట్కి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ 0.78 lakhs. ఆఫ్టర్ సబ్సిడీ మనకి ఈ సిస్టమ్ 3 కిలోవాట్ సిస్టమ్ మనకి 1.52 lakhs పడుతుంది. ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్ 4 యూనిట్స్ పర్ డే జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు 4 యూనిట్స్ పర్ డే జనరేట్ చేస్తే ఒక కిలోవాట్ మనకి 3 కిలోవాట్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సో అది 12 యూనిట్స్ పర్ డే జనరేట్ చేస్తుంది. 12 యూనిట్స్ పర్ డే జనరేట్ చేసినప్పుడు పర్ మంత్ మనకి 12 into 30 అంటే 30 డేస్కి 360 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అదే కస్టమర్ 360 యూనిట్స్కి పవర్ బిల్ ఎంత వస్తుంది అంటే 4,000 రూపాయలు వస్తుంది. ఒక ఇయర్కి 48,000 రూపీస్ కస్టమర్ పే చేస్తాడు ఫర్ 360 యూనిట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిస్టము సబ్సిడీ లేకుండా మనకి కావాలంటే 2.3 డివైడెడ్ బై 0.48 అంటే మనం 48,000 రూపీస్ పెడుతున్నాం కాబట్టి ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ద సిస్టమ్ 2.3 lakhs. మనకి మా ఇయర్లీ వచ్చే కరెంట్ బిల్లు 48,000. దాన్ని డివైడ్ చేస్తే 4.79 years అంటే ఆల్మోస్ట్ 5 years తర్వాత మనం ఎంజాయ్ చేసేదంతా ఫ్రీ పవర్, అంటే వితౌట్ ఎనీ కరెంట్ బిల్లు మనము పవర్ని యూజ్ చేసుకుంటాం. ఇది వితౌట్ సబ్సిడీ. ఇన్ కేస్ మనకి సబ్సిడీ ఉందనుకోండి 1.52 lakhs డివైడెడ్ బై 0.48 అంటే ఆల్మోస్ట్ 3 years లోపల మనకు మనం పెట్టిన అమౌంట్ రిటర్న్ వస్తుంది. అదేవిధంగా ఈ 2.3 lakhs అమౌంట్ బ్యాంక్ లోన్ మనకు 0.7% నాట్ 0.7%, 7% ఇంట్రెస్ట్ రేట్ అంటే ఆల్మోస్ట్ 60 paisa పర్ 1 lakh రూపీకి 60 పైసాతో మనకు 100 రూపీస్కి 60 paisa ఇంట్రెస్ట్తో మనకు 2.3 lakhs ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. సో మనం ఇన్ కేసు 2.3 lakhsకి 0.6% ఇంట్రెస్ట్ రేట్ వేసుకుని 6% ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్నా మనకి ఆల్మోస్ట్ అది చాలా వెరీ తక్కువ ఉంటుంది. సో మనమంతా ఈ విధంగా మనం సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్ 3 years సబ్సిడీ వస్తే 3 కిలోవాట్కి 3 years లోపల మనం పెట్టిన అమౌంట్ రికవర్ అవుతుంది. వితౌట్ సబ్సిడీ అయితే 5 years తర్వాత మనకి మనం పెట్టిన అమౌంట్ మనకు రిటర్న్ అవుతుంది. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే మీరు ఈ డైరెక్ట్గా మన సన్ రేస్ మన స్ట్రక్చర్ మీద అంటే అది ఆర్సీసీ రూఫ్ కానీ మనం ఇండస్ట్రియల్ యూజ్లో ఉన్న పైన ఉన్న రేకుల మీద అయినా డైరెక్ట్గా సన్ రేస్ పడవు కాబట్టి దాని లైఫ్ అనేది పెరిగిపోతుంది. సో సేమ్ టైం వర్షం కూడా డైరెక్ట్ దాని మీద పడదు కాబట్టి ఆల్మోస్ట్ మన రూఫ్ లైఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. సో సోలార్ పెట్టుకోవడం వల్ల ఇంత అడ్వాంటేజ్. ఈ కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి మనము ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో మనం థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ త్రూ వాటర్ నుంచి పవర్ ప్రొడ్యూస్ చేయడం కానీ అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. సో ప్రతి ఒక్కరూ ఎనర్జీని అంటే మన నేచర్ని లవ్ చేసే ప్రతి ఒక్కరూ సోలార్ని పెట్టుకోండి. నవ్ డేస్ సోలార్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్, నవ్ ఇట్ ఈజ్ వెరీ చీపర్. కాబట్టి మీరందరూ ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ నేచర్ లవర్స్ ప్రతి ఒక్కరూ సోలార్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మా కంపెనీని గురించి చెప్తాను. ట్రూజన్ అనేది మా కంపెనీ. ట్రూజన్ మేము మెయిన్గా ఫోకస్ చేస్తుండేది సేల్స్, ఆఫ్టర్ సేల్స్. చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు సోలార్ కంపెనీస్. అవన్నీ ఏం చేస్తున్నాయంటే
ఈ సోలార్ని థర్డ్ పార్టీకి ఇన్స్టాలేషన్కి ఇచ్చేస్తే వన్స్ థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్కి ఇచ్చినాము అంటే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, వెళ్ళిపోతారు, ఆ సమస్యను పట్టించుకోరు. కానీ ట్రూజన్కు సేల్స్ టీమ్ సపరేట్ ఉంటుంది, సేమ్ టైం ఇన్స్టాలేషన్ టీమ్ సపరేట్ ఉంటుంది. ఇన్స్టాలేషన్లో ఏదైతే ప్రాబ్లం వచ్చిందంటే కస్టమర్కి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ ఇన్స్టాలేషన్ టీమ్ని పంపిస్తారు, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తారు. సేమ్ టైం మీ ఇంట్లో పవర్ జనరేషన్ అవుతుందా లేదా అనేది కూడా ఆ కంపెనీకి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు మీ ఇంట్లో పవర్ జనరేషన్ కాలేదు అంటే ఇమీడియట్గా మీకు అలర్ట్ ఇస్తారు. సేమ్ టైం నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఫిట్టర్ని, టెక్నీషియన్ని మీ ఇంటికి పంపిస్తారు. ఖచ్చితంగా మీ ఇంట్లో పవర్ జనరేషన్ అయ్యేలా చూస్తారు. కాబట్టి ట్రూజన్ సోలార్ని ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.